హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 క్లైమాక్స్కి చేరింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం టికెట్ టు ఫినాలే టాస్క్ జరుగుతుంది. ఇక టికెట్ టు ఫినాలే టాస్క్లోకి భాగంగా కంటెండర్స్ని ఎంపిక చేసే బాధ్యత బిగ్ బాస్ ఓల్డ్ కంటెస్టెంట్స్పై పెట్టడం అయితే జరిగింది. దీంతో జంటలుగా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి టాస్కులు పెట్టి ఒకరికి నల్ల బ్యాడ్జ్, ఒకరికి కంటెండర్ బ్యాడ్జ్ ఇస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా మూడవ కంటెండర్గా పునర్నవి, వితిక కలిసి నిఖిల్ని ఎంపిక చేయడం జరిగింది. అయితే ఈ టాస్క్లో అతి తక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చిన కారణంగా పృథ్వీని పునర్నవి, వితిక ఇద్దరూ కలిసి నల్ల బ్యాడ్జ్ ఇచ్చి టికెట్ టు ఫినాలే రేస్ నుంచి అవుట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈరోజు జరిగిన టాస్క్లో పృథ్వీ మొదటి ఫిజికల్ లెవెల్ టాస్క్లో నిఖిల్కి పోటాపోటీగా నిలిచాడు. ఒకానొక సమయంలో పృథ్వీనే విన్నర్ అన్న వాదన కూడా వినిపించింది. అయితే ఒక చిన్న మైనర్ మిస్టేక్ చేసిన కారణంగా దాన్ని పరిగణలోకి తీసుకున్న వితిక, పునర్నవి ఇద్దరు మొదటి టాస్క్లో నిఖిల్ని విన్నర్గా ప్రకటించారు. దీంతో హట్ అయిన పృథ్వీ రెండో లెవెల్ టాస్క్ అయినటువంటి ఫజిల్ లెవెల్ టాస్క్లో పృథ్వీ తన గేమ్ నుంచి క్విట్ అవ్వడం అయితే జరిగింది. దీంతో రెండో గేమ్ నుంచి తప్పుకున్న పృథ్వీని పునర్నవి, వితిక ఇద్దరూ కలిసి నల్ల బ్యాడ్జ్ ఇచ్చి టికెట్ టు ఫినాలే రేస్ నుంచి అవుట్ అయితే చేశారు. సో ఫైనల్గా పృథ్వీ తన చేతులారా టాస్క్ గెలవాల్సింది, టికెట్ టు ఫినాలే ఫైనల్ లెవెల్ టాస్క్లో పాల్గొనాల్సింది. కానీ చేతుల వచ్చిన అవకాశాన్ని కాలుతో తన్నేశాడు అని చెప్పవచ్చు. సో మొత్తంగా అయితే ఈ సీజన్ టికెట్ టు ఫినాలే రేస్ నుంచి పృథ్వీ అయితే అవుట్ అయ్యాడు. దీంతో ఇక ఆడియన్స్ ఓట్ల పరంగా మాత్రమే పృథ్వీ ఫైనలిస్ట్గా అయ్యే అవకాశం మాత్రమే ఉంది. మరి మీ దృష్టిలో పృథ్వీ టికెట్ టు ఫినాలే రేస్కి అర్హుడా కాదా అన్నది కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. మరి పృథ్వీ అలాగే టికెట్ టు ఫినాలే రేస్ నుంచి అవుట్ అవడంపై మీ కామెంట్స్ను కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.